ఆ రోజు పనికి వెళ్తున్న 25 మంది కార్మికులకి అదే వారి జీవితంలో ఆఖరి రోజు అవుతుందని అస్సలు తెలియదు. ఇంటి నుంచి త్వరగా వస్తామని బయలుదేరారు. కానీ కొన్ని నిమిషాల్లోనే విష వాయువు వాళ్ళ జీవితాలను మొత్తం నాశనం చేసింది. అసలు సిక్కింలో ఏం జరిగింది? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సిక్కింలోని తీస్తా స్టేజ్ 4 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లో భాగంగా అక్కడ టన్నెల్ నిర్మిస్తున్నారు. ఆ టన్నెల్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా అక్కడ మీథేన్ గ్యాస్ వల్ల బ్లాస్ట్ అనేది జరిగింది. ఆ బ్లాస్ట్ తో ఆ టన్నెల్ మొత్తం విష వాయువుతో నిండిపోయింది. దాంతో పాటు అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగింది. అండ్ మాన్సూన్స్ వల్ల విపరీతమైన వర్షం అక్కడ కురవడంతో ఆ టన్నెల్లో ఈ కార్మికులు చిక్కుకుపోయారు. అక్కడ నుంచి బయటకు రాలేకపోయారు. దానివల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ ఏరియాలో ప్రధానంగా గుర్తించిన గ్యాసెస్ ఏంటంటే మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్. వీటి కాన్సన్ట్రేషన్ అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలోని ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గింది. దాంతో వాళ్ళ స్పృహ తిరిగి పడిపోయారు. దాంతో ప్రాణాపాయంగా మారింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే కొండ ప్రాంతాల్లో టన్నెల్స్ తవ్వేటప్పుడు ఆ రాళ్ల మధ్యలో గ్యాస్ కూడా ఉంటుంది. సో సడన్ గా గ్యాస్ అనేది బర్స్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో మనం టన్నెల్స్ తవ్వేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ ప్రాపర్ వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మనకి గ్యాస్ డిటెక్షన్ సిస్టమ్స్ ని కూడా అలర్ట్ గా పెట్టుకోవాలి. దాంతో పాటు స్పెషల్ ఎమర్జెన్సీ ట్రైన్స్ ని కూడా రెడీగా ఉంచుకోవాలి. ఒక ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక కుటుంబం తన ఆప్తుల్ని కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. మనం డెవలప్మెంట్ పైన ఎంత ఫోకస్ చేస్తున్నామో అలాగే హ్యూమన్ లైఫ్స్ ని సేవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని ఈ ఇన్సిడెంట్ మనకు గుర్తు చేస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.